మా తండ్రి గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము. ఆయన క్రీస్తు సంఘములో మైదుకూరులో నీ పిల్లలమైన మేము నీ ఉన్నతమైన మాటలను, కొన్ని మాటలను ఆలోచిస్తుండగా తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి క్రీస్తు సంఘ సభ్యులకందరికీ మన రక్షకుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మన కోసం రాయించి ఇచ్చినటువంటి కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాము. నిజముగా ఈ తరంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు మనకు పరిచయం కావటము చాలా అదృష్టము. ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి గల కారణం నిజంగా ఒక్కరుగా ఆత్మీయ తండ్రి గారు ప్రయాసపడి 25 సంవత్సరాలు వాక్యాన్ని నేర్చుకొని గొప్ప జ్ఞానాన్నే మనకు పరిచయం చేశారు. ఈ మాట చెప్పక తప్పదు. ఎందుకంటే నిజముగా చాలామంది మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ చదవాలన్నా, వాక్యము వినాలన్నా నిజముగా క్రీస్తు సంఘంలోకి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి దగ్గర మనం నేర్చుకోగలము అని కొందరు ఈ మధ్యకాలంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. అంతకుముందు ఎలా మనం చేసేవాళ్ళం, ఎలా చదివేవాళ్ళం బైబిల్ అంటే దానికి అర్థము తెలియదు. అంటే ఎక్కడ వరకు చదవాలి, ఎక్కడ స్టాప్ అయిపోవాలి, ఆ తర్వాత ఎక్కడ మనం ముగించాలి అన్నది బైబిల్ చదివేటప్పుడు మనకు అర్థమయ్యేది కాదు. ఒక మాటలో చెప్పాలి అంటే కలియకూర చేసినట్టుగా ఏమంటే అలా వెళ్ళిపోయేవాళ్ళం, చదువుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఎందుకు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు చెబుతున్నారు, ఎంతవరకు మనం మాట్లాడాలా అన్నది కూడా తెలియదు. ఇప్పుడు బైబిల్ చదివే విధానం కూడా మనకి ఎప్పుడైతే తెలిసిందో, నాయకులతోనూ అలాగే అధికారులతోనూ అలాగే ఆత్మీయులతోనూ మాట్లాడే విధానం కూడా మనకు అర్థమైపోతుంది. బైబిల్ చదివేది అర్థం కాలేదనుకోండి, ఎటు పడితే అటు మాట్లాడుతూ ఉంటాం. అలా అని నిజంగా ఈ జ్ఞానం నేర్చుకున్నటువంటి మనము ఎలా ఉండాలి అంటే ఇంకా మనం ఒదిగి ఉండాలి. ఈ జ్ఞానములో మనము ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. ఇంత జ్ఞానము చదివినా, ఇంత జ్ఞానము నేర్చుకున్నా నిజంగా ఆత్మీయ తండ్రి గారు చాలాసార్లు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నేను బైబిల్లో ఇంకా నేను విద్యార్థిని అన్నాడు. నేను బైబిల్లో ఇంకా విద్యార్థిని అన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, అధిక జ్ఞానము వెర్రి పుట్టించును అంటాడు. నిజంగా ఎంత జ్ఞాని అంటే ఆయనకు పెట్టిన పేరేంటో తెలుసా? ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని. జయశాలి పీడి సుందరరావు గారు అని పేరు పెట్టారు. చాలామంది కొందరు ఏమంటుంటారో తెలుసా, ఒరే బైబిల్ నువ్వు ఎక్కువ చదివితే నీకు పిచ్చి పడుతుంది, నీకు వెర్రి పడుతుంది అంటుంటారు చాలామంది. బైబిల్ ఎక్కువ చదివితే పిచ్చి పట్టడం కాదు. బైబిల్ 25 సంవత్సరాలు చదివినటువంటి ఆయన ఇప్పటికీ విద్యార్థిగా ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఏమండి నిజముగా 76, 77 సంవత్సరాలలోకి అడుగు పెడుతున్నటువంటి మహానుభావుడు. ఆయన ఎంత మంచిగా మాట్లాడుతున్నాడో మనకు తెలుసు. అధిక జ్ఞానం ఎరి పుట్టించేది ఏంటనుకుంటున్నారు? లోక సంబంధమైన జ్ఞానం. అది లోక సంబంధమైన జ్ఞానం. ఆ మధ్యకాలంలో మా అత్త కొడుకు అని ఒక ఆయన ఉండేళ్ళండి. ఆయన లోకంలో ఏమంటే డిగ్రీలు అన్నీ చదివి 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 చివరికి మేమేమనుకునే వాళ్ళమంటే, ఈయనకు మించినటువంటి జ్ఞాని లేడు అనుకున్నాం.
ఆయనకు మించినటువంటి జ్ఞాని లేడు. ఏమంటే నిజముగా ఒక పెద్ద చదువు చదివాడు, ఆ తర్వాత ఉన్నతంగా మాట్లాడుతాడు. ఎవరితో మాట్లాడినా అంత జ్ఞానవంతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మేమేమనుకున్నామంటే ఈయనకు మించినోడు లేడని ఆయన గొప్పగా చూసేవాళ్ళం. ఆ తర్వాత ఉన్నపలంగా కొన్ని సందర్భాలలో ఏం చేశాడంటే బైబిల్ చదవడం కూడా ప్రారంభించాడు. ఇటు బైబిల్ చదువుతున్నాడు, ఇటు లోక జ్ఞానంలో ఎదుగుతున్నాడు. తర్వాత వచ్చేసి ఆయన ఉన్నట్టుండి ఒకసారి ఏమైపోయిందంటే చిత్తుకాయతలు ఏరుకోవడం ప్రారంభించాడు. అంటే చిత్తుకాయతలు ఏరుకుంటున్నాడంటే నిజంగా ఆయనకి ఏం పట్టిందో తెలుసా? బాగా తెలుసు, కిరణ్ నాకు బాగా తెలుసు ఆయన ఎవరో. చిత్తుకాయతలు ఏరుకుంటున్నాడు. ఎవరో కాదు, మా మామే, బుడాయిపల్లి ఆయనది, కేశవాల్. అర్థమైందా? ఆయన ఉన్నట్టుండి ఏమైపోయాడంటే మెంటల్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అందరిని కొట్టబడుతున్నాడు. ఏమంటే నిజంగా ఆయనతో మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయన చదివిన చదువు అంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఏమంటున్నారు, వీడు బైబిల్ చదివి వెర్రోడు అయిపోయినాడు అంటున్నారండి. ఏమన్నారు? చివరికి ఎలాంటి నింద వేశారో తెలుసా? బైబిల్ చదివి ఎర్రోడు అయిపోయినాడు, పిచ్చోడు అయిపోయినాడు, అధిక జ్ఞానము సంపాదించుకున్నాడు అన్నటువంటి ముద్ర కూడా వేసేశారు. నిజంగా ఏమండి, దేవుని వాక్యము నేర్చుకుంటే పిచ్చోళ్ళు ఎవరు కారండి. దేవుని వాక్యము ఎంత గొప్పదో తెలుసా? ఏమండి, ఒక మంచి మాట బైబిల్లో నుంచి చూద్దాం. ఏమండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. ఈ వాక్యము నేర్చుకున్నటువంటి మనము నిజముగా జ్ఞానవంతులముగా, నిజముగా ప్రేమించేవారిగా దేవుని ఎదుట మనం కనబడాలే తప్ప ఏమండి మన ప్రవర్తనను బట్టి, మన ఆలోచనలను బట్టి ఏమండి దేవునికి చెడ్డ పేరు తెచ్చేవారిగా మనం ఉండకూడదు. అందుకే చెబుతూ ఒక మంచి మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ లైన్ నుంచి చదవండి. తాము తెలుసుకొనవలసినట్టు తాము తెలుసుకొనున్నట్లు ఇంకను ఏమీ తెలుసుకొనినవాడు కాడు. ఇంకను అక్కడి నుంచి కనుక అక్కడనే 2వ లైన్, ఫస్ట్ లైన్ కాకుండా 2వ లైన్. ఒకడు తనకి ఏమైనను మొదటి వచనములో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనము. మనము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగ చేయును అన్నాడు. చూడండి, జ్ఞానము ఉప్పొంగ చేయును అన్నాడు. అంటే జ్ఞానము ఉప్పొంగ చేయును అంటే నిన్ను సంతోషపరుచును, నీవు ఆనందపడిపోతావు, నువ్వు సంతోషపడిపోతావు. అంటే నాకు జ్ఞానము వచ్చిందన్నటువంటి ఒక సంతోషముతో, ఆనందముతో గెంతులు వేస్తావు, ఉప్పొంగ చేస్తుంది. ఆ తర్వాత అయితే ఆ జ్ఞానం నేర్చుకున్నటువంటి మీకు ప్రేమ చేత క్షేమాభివృద్ధి కలుగజేయను అన్నాడు. చూడండి, ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి అంటే మంచి కోరుకుంటుంది. అంటే ఈ జ్ఞానములో నీకు ఒకటి ఏముండాలి అంటే ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, ఆ తర్వాత ప్రేమ కూడా ఉండాలి అన్నాడు. చూడండి, ఈ రెండు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి నువ్వు బైబిల్ వద్దకు వస్తావో నీకు మంచి జ్ఞానం అర్థమవుతుంది. ఆ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకున్న తర్వాత ఆ జ్ఞానంలో నువ్వు ఎంత సంతోషపడతావో తెలుసా? చాలా సంతోషపడతావు. అలాంటి సంతోషపడినటువంటి భక్తులు ఏమండి కోకొల్లలో ఉన్నారండి. అలాంటి భక్తులు, ఒక భక్తుని గురించి చూద్దామా? ఏమండి చూడండి, ఒక మంచి భక్తుడు మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత, ఆయన వాక్యాన్ని చదివిన తర్వాత ఆయన ఆనందపడుతూ మాట్లాడినటువంటి మాట ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం అక్కడ చెప్తున్నాడు, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను అన్నాడు. చూడండి,
అంటే ఇప్పుడు నీకు వాక్యము దొరికినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు నీకు ఏం కలగాలి? సంతోషం కలగాలి. ఇప్పుడు నువ్వు సంతోషపడుతున్నావా, బాధపడుతున్నావా అంటే నిజంగా బాధపడే వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు. అంటే ఆదివారము చర్చికి మానుకుంటున్నారంటే ఏమని అర్థము? బాధపడుతున్నారు. బాధపడి ఏం చేస్తున్నారో తెలుసా? చర్చికి మానుకుంటున్నారు, ఆదివారం సంఘానికి మానుకుంటున్నారు. అవునా కాదా చెప్పండి? ఏమండి, సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఇంటి దగ్గర దొరుకుతుందా? ఏమండి, వీధిలో దొరుకుతుందా? సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే ఏమండి, మందిరములో, సంఘములో, దేవుని ఎదుటకు వచ్చినప్పుడు మనకు సంతోషం అన్నాడు చూడండి. అందుకే ఆయన చెప్తున్నాడు సర్వ సంపదలు దొరికినట్లు అన్నాడు చూడండి. ఎక్కడ దొరుకుతాయి సర్వ సంపదలు? ఏమండి, దేవుని మందిరానికి వస్తే సర్వ సంపదలు దొరికినట్లు అంట చూడండి. మనము రాలేదనుకోండి, మనం ఏం పోగొట్టుకున్నట్టు? మనమేమో ఒక్క రోజు పనికి పోతే 500 వస్తుందని నువ్వు అనుకున్నావు, నీ సర్వ సంపదలు పోగొట్టుకున్నావు అన్న సంగతి తెలియదు. మనకు తెలుస్తుందా చెప్పండి? ఇప్పుడు నిజంగా సర్వ సంపదలు దొరికినట్లు ఏ రోజైతే, అందుకే ఆదివారము వస్తుందనగానే ఎప్పటి నుంచి సిద్ధపడాలి చెప్పండి? శనివారం నుంచి. ఇప్పుడు ఆదివారం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రేపు నాకు వాక్యము లేదే అని బాధపడే వాళ్ళు ఉన్నారా? రేపు నేను వాక్యం కోసం ఎక్కడో ఒక చోటికి వెళ్ళిపోవాలన్న బాధపడే వాళ్ళు ఉన్నారా? లేదు. ఏమండి, ఇక్కడ వాక్యము అయిపోయి ఏమండి 12 గంటలకు మనం వదిలితేనే బాధర ఇంటికి వెళ్ళిపోతాము. ఏ పనిలో ఉంటామంటే ఏమండి, నిజంగా మన బుర్ర పాడైపోయే పనిలో ఉంటాం. ఏమండి, తప్పుడు మాటలు వింటుంటాం, తప్పుడు మాటలు మాట్లాడుతుంటాం, మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాం. కానీ సంతోషం ఉంటుంది చెప్పండి? అందుకే మేము ఎప్పుడైనా సెమినార్కి వెళ్ళిపోతుంటాం కదా, సెమినార్కి వెళ్ళినప్పుడు నేను అనుకుంటుంటాను ఇక్కడ ఉన్నంత ఆనందం ఎక్కడ లేదు అని. 10 రోజులు ప్రారంభంలో 10 రోజులు ఇల్లును, భార్యను, పిల్లలను విడిచిపెట్టి ఏమండి సెమినార్కి వెళ్ళిపోయి ఎంత ఆనందంగా ఉంటామో తెలుసా? ఎంత ఆనందంగా అంటే వాక్యములో ఆనందం. అందులో లేచినప్పటి నుంచి ఏమండి టిఫిన్ తింటామో లేదో బైబిల్ నోట్స్ అన్నీ తీసుకొని పోయి ఏమండి వాక్యం ముందు కూర్చుంటాం. మధ్యాహ్నం లేచి మళ్ళీ అన్నం తింటే మళ్ళీ పరుగున మళ్ళీ వెళ్ళిపోతాం. ఏమండి, వాక్యం కోసం పరుగున వెళ్ళి ఆ వాక్యాన్ని విని ఎంత ఆనందంగా ఉంటామంటే నిజంగా వాస్తవానికి ఒక మాట చెప్పమంటారా? ఇక్కడ ఉంటే మన గ్రామంలో, మన ఈ ప్రాంతంలో ఉంటే, మన ఇంటి దగ్గర ఉంటే ఆదివారం ఏ రోజు వస్తుందో తెలుస్తుంది, సోమవారం ఏ రోజు వస్తుందో తెలుస్తుంది, ఈరోజు ఏ డేటు అని కూడా తెలుస్తుందండి. ఏమంటే సెమినార్కి వెళ్ళామనుకోండి, ఈరోజు ఏ రోజు అని అడుగుతుంటారు పక్కన వాళ్ళు. ఎంతోమంది అడుగుతుంటారు. అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా తప్పు చెబుతుంటారు. వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోరు. ఆదివారము, సోమవారము, మంగళవారం ఈ రోజులే గుర్తుపెట్టుకోరు. వాళ్ళు కూడా ఏం చేస్తుంటారో తెలుసా? ఆ తప్పు చెప్తుంటారు. ఓ అవును కరెక్ట్ అంటారు. అంటే మళ్ళీ క్యాలెండర్ చూడాలి, లేకపోతే సెల్లను చూడాలి, ఏదో ఒకటి చూడాలి. చూడకుండా ఎవరు చెప్పలేరు. ఆ తర్వాత ఏమంటే 2-3 రోజులు అయిపోయిన తర్వాత ఇల్లు గుర్తుకుండదు. ఏమండి, ఎవరు అప్పులు అస్సలు గుర్తుకుండవండి. ఎంత హ్యాపీ తెలుసా? అప్పుల గురించి అస్సలు మాట్లాడుకోరు. ఏది ఏమైపోయినా ఒకటే అని. ఏమండి, నిజంగా ఎంత ఆనందంగా ఉంటారంటే అది ఆనందం అంటే. ఇప్పుడు భక్తుడు మాట్లాడుతున్నాడు, నీ మాటలు నాకు ఎలా ఉన్నాయి? సర్వ సంపదలు దొరికినట్టు అన్నాడు చూడండి. సర్వ సంపదలు దొరికినట్టు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను అన్నాడు చూడండి. నిజంగా ఆ వాక్యము నేర్చుకుంటే, ఆ మాటలు వింటే ఒకటి ప్రేమ కలుగుతుందండి. నిజంగా ఒక సందర్భంలో సాగరన్న ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, అసలు ఈ సెమినార్లో స్త్రీలు పురుషులని తేడా లేకోకుండా దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారన్నా. నిజంగా ఇలా ఎక్కడ లేదు అని ప్రారంభంలో ఫస్ట్ సెమినార్కి వచ్చినప్పుడు మాట్లాడాడు. నిజంగా అలా ఉంటుందండి. అంటే ప్రేమతో మాట్లాడుతుంటారు, ప్రేమతో ఏమండి పలకరిస్తూ ఉంటారు. ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే ఏమండి నిజంగా 8 రాష్ట్రాల నుంచి వస్తారు. వచ్చి వాళ్ళందరూ వచ్చింది ఎందుకు తెలుసా? జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. ఏమంటే ఒక్కొక్కరిని కదిలించామనుకోండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్.
ఏమంటే రెఫరెన్స్లు గుర్తుపెట్టుకునే వాళ్ళు కొందరు, ఏమండి ఆటోమేటిక్గా డౌట్లు అడిగే వాళ్ళు కొందరు, ఆ డౌట్లకు క్లారిటీ ఇచ్చే వాళ్ళు కొందరు. ఎంత ఆనందంగా ఉంటుందంటే ప్రారంభంలో మేము చాలా ఆనందపడిపోయామండి. అందుకే ప్రేమ అనేది ఏమండి ప్రేమ అనేది క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది అన్నట్టు చూడండి. ఈ వాక్యం నేర్చుకున్నటువంటి మనం ఏమంటే ప్రేమ కలిగి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుందంటే ఏమండి మనం పగ పెట్టుకున్నాం అనుకోండి, మనలో ఏం లేదు, అయిపోయింది, ప్రేమ లేదు. వింటున్నాము కానీ విడిచిపెట్టేస్తున్నాం. దానిని ఏమంటారంటే అధిక జ్ఞానం అంటారు. అంటే వాక్యం నేర్చుకున్నా ప్రేమ లేని వాడు అయితే నువ్వు వ్యర్థుడవే అన్నాడు. వాక్యం నేర్చుకున్నాం, ఏమంటే నిజముగా దేవుని వాక్యములో ఎదుగుతున్నాము. మనం ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. అందుకే ఏమంటే పౌలు గారు 13వ అధ్యాయంలో మొత్తం ప్రేమ గురించి రాశాడు. చివరికి వచ్చిన తర్వాత చివరికి వచ్చేసరికి ఏం చెప్పాడు ఆ మాట చూస్తారా? 13:13లో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 13:13లో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. ఎవరిలో జ్ఞానము ఉంటుందో ఈ మూడు నిలుస్తాయంట. చూడండి, వాక్యము నేర్చుకొని, జ్ఞానాన్ని నేర్చుకొని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రేమ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అంటే ప్రేమ కూడా ఉంటుందండి. జ్ఞానానికి తగ్గట్టు ఏముండాలి? ప్రేమ కూడా ఉండాలి, విశ్వాసము ఉండాలి. నీకు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటావో, ఒకటి విశ్వాసాన్ని కాపాడుకుంటావు, రెండు నిరీక్షణ. నిరీక్షణ ఏంటి? నిరీక్షణ అంటే ఎదురు చూడటం. దేనికోసము? ఆ రాబోవు లోకము కోసం ఎదురు చూడటమే భూమి మీద. ఏమండి ఒక ప్రక్క ఏమండి ఆస్తులు ఎదుగుతున్నా, ఒక ప్రక్క ఏమండి బంధువులు పెరుగుతున్నా, ఒక ప్రక్క ఏమండి ఆనందంగా ఉన్నా, నీ నిరీక్షణ ఎక్కడ ఉంటుందో తెలుసా? జ్ఞానం ఉంటే ఏమండి ఆ పై లోకాన్ని చూస్తుంటారు, ఆ పరలోకాన్ని చూస్తుంటారు, పరదేశునే చూస్తూ ఉంటారు. ఆ చూసిన భక్తులు లేరంటే ఉన్నారు. అబ్రహాము గారు, యాకోబు, ఇస్సాకు ఏమండి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఎంతో సంపద ఉంది, సర్వ సంపదలు ఉన్నాయి భూమి మీద. ఎన్ని ఉన్నాయంటే ఏమండి ఆయనకు మించిన ధనవంతుడే లేడు. దేవుడు ఆశీర్వదించాడు. ఇన్ని ఉన్నా అక్కడ ఏమండి నిజముగా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలు తీర్చుకుంటూ, సంఘంలో నడుచుకుంటూ, ఏమండి నిజంగా దేవుని కోసం బ్రతుకుతూ వాళ్ళు దేనికోసం ఎదురు చూశారో తెలుసా? ఆ రాబోవు కాలం కోసము, ఆ రాబోవు పట్టణం కోసము భూమి మీద ఎదురు చూస్తున్నారు. అంటే అంత జ్ఞానము ఉంది వాళ్ళ దగ్గర. అంత జ్ఞానం ఉన్నా ఏమండి సంపదలే అవన్నిటినీ ఏమండి ప్రక్కన పెట్టేసి ఎదురు చూపులు చూశారు. ఎదురు చూపులు అంటే అదే నిరీక్షణ. భూమి మీద మేము పరదేశులము యాత్రికులమునై ఉన్నాము అని వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. చూడండి, పైకి చూస్తున్నారు, భూమి మీద ఉన్న వాటిని చూడలేదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఏమండి భూ సంబంధమైనటువంటి వాటినే చూస్తూ ఉన్నాము. 24 hours ఏమండి నిజంగా మహా అయితే ఏమండి ఆదివారము 1 గంట వాక్యం వింటాము. గంట ఎప్పుడు వింటాం చెప్పండి? వాక్యము ఏమండి నిజంగా గంట వింటామా వాక్యము? 11కు వస్తున్నారు, 11 గంటలకు ఏమండి కనీసము ఏమండి ప్రకటనలో కానించి వస్తారేమో అని 8 సంవత్సరాల నుంచి ప్రకటనలు చేస్తూనే ఉన్నాము. ప్రకటనల కానించి కూర్చుంటే నిజంగా నేనేమనుకున్నానంటే ఇక్కడ సండే స్కూల్ పిల్లలతో కొన్ని మాటలు మాట్లాడియచ్చు. 10 గంటలకు వచ్చామనుకోండి, దేవుని కోసము, దేవుని జ్ఞానం కోసం 10 గంటలకు సమయం ఇస్తే ఇక్కడ నిలబడి పిల్లలతో పాటలు పాడించి 1 హాఫ్ అన్ అవర్ మనం తీసుకొని, 1 హాఫ్ అన్ అవర్ ఏమండి ప్రకటనలకు ఇచ్చి, 1 హాఫ్ అన్ అవర్ వాక్యానికి ఇచ్చి, ఆ తర్వాత డిస్పాస్ అవుతే ఎంత బాగుంటుంది చెప్పండి? రావటమే 11కు వచ్చేస్తున్నాం. మనమే కాదులేండి, అన్ని చోట్ల అంతే ఉంది. ఆ మధ్యకాలం జాకోబన్న కూడా అదే చెప్తున్నాడు. ఎంతనా చెప్తున్నాడు, వాళ్ళు వచ్చే రూట్ మాత్రం అదే, వాళ్ళ రూటే రేటు అన్నాడండి. నిజం అది. అంటే ఆ టయానికే ఏమండి నిజంగా ఎంత సమయాన్ని పోగొట్టుకుంటున్నాం చెప్పండి? దేవుని కోసం సమయం ఏమండి వారం రోజులు 6 రోజులు మన కోసమే వాడుకున్నాము.
7వ రోజు కూడా మన కోసమే వాడుకుంటే ఎలా చెప్పండి? అందుకే 10 గంటలకు వచ్చినట్లయితే ఏమండి దేవుని జ్ఞానాన్ని ఇంకా బాగా నేర్చుకుంటామండి. అందుకే చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు? ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్న మనము ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోకూడదు, అభివృద్ధి చెందుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. అందుకు చెబుతూ కింద ఒక మాట చెప్తున్నాడు, కీర్తనల గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. నిజంగా ఏం చెప్తున్నాడు అంటే ఒక అద్భుతమైనటువంటి మాట. 53వ అధ్యాయము 1-2 వచనాలను చూద్దాం. కీర్తనల గ్రంథము, దేవుడు లేడని, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము ఇక్కడ చెబుతున్నాడు చూడండి. 53వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. దేవుడు లేడని 1-2 వచనాలలో చూస్తే అక్కడ చెప్తున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడును లేడు, ఒకడును లేడు. మేలు చేయువాడు ఒకడును లేడు. ఎప్పుడైతే జ్ఞానానికి మనము దూరమైతామో, దేవుని వాక్యం ఎప్పుడైతే మనకు దూరం అవుతుందో, నిజంగా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమైపోతారు అంటే, ఇలాంటి వారు ఏమిటి లోకములో కోకొల్లలో ఉన్నారు. బాప్తిస్మము తీసుకొని మాకు అంత జ్ఞానం అంతా వచ్చు, మాకు అంత తెలుసు అనేవాళ్ళు ఏమండి అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు, దేవుడు లేడనే బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వాక్యము అర్థమైతే దేవుడు లేడంటాడా? ఏమండి వాక్యం నేర్చుకుంటే ఏమంటాడో తెలుసా? దేవుని మందిరాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు, దేవుని జ్ఞాపకం పెట్టుకుంటాడు, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాడు ఏమైపోతాడంటే, వారు చెడిపోయిన వారు అన్నాడు చూడండి. ఆ తర్వాత చెడిపోవడానికి గల కారణం అవుతుంది. దానికి కారణం ఎవడో తెలుసా? అపవాది, దుష్టుడు, దుర్మార్గుడు. వాడు ఏం చేస్తాడంటే, మంచి చేసినట్టే మనకు చేస్తాడు, మనల్ని ఏం చేస్తాడంటే తప్పు ద్రోవలోకి పట్టిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఏమైపోతారు? వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు అని చెప్పి ఏమంటున్నాడంటే, మేలు చేయువాడు ఒకడును లేడు అని చెప్పి, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలనగా చూచుచున్నాడు. ఏమండి ఈ మాటలు ఎవరికి సంబంధించిన? మనకందరికీ బోధిస్తున్నటువంటి నాకు, వింటున్నటువంటి మీకు, అలాగే క్రైస్తవులుగా బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన మాటలు ఇవి. అందుకే దేవుడు వెదకుచున్నాడు అంట చూడండి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఆకాశము పైన ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు కనబడని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి? నువ్వు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, నువ్వు ఎక్కడ ఏం మాట్లాడుతున్నా ఏమండి దేవునికి తెలుసు. నువ్వు గుసగుస మాట్లాడుతున్నావు అనుకోండి, పాస్టర్కి తెలియదు అనుకుంటున్నావేమో, పక్కింటోళ్ళకి తెలియదు అనుకుంటున్నావేమో, ఏమండి దేవునికి తెలుసు. ఆయన ఆకాశం నుండి పరిశీలనగా చూస్తున్నాడు. అందుకే నీ ప్రార్థన వింటాడు, నా ప్రార్థన వింటాడు. ప్రపంచంలో 800 కోట్ల మంది ఒకేసారి ప్రార్థన చేసినా కూడా ఆయన వింటాడు. ఎవరు ఏ ప్రార్థన చేసినాడో కూడా చెప్తాడు. ఎందుకంటే అంత జ్ఞానం ఆయనది. ఆయన జ్ఞానం ముందుకు వచ్చినటువంటి మనము ఆయనకి ఏమి తెలియదు అనుకోని మనం ఏం చేస్తుంటామో తెలుసా? గుసగుస మాట్లాడుతూ ఉంటాం. ఏమంటే నువ్వు మాట్లాడే మాటలు ఎవరు వింటారో తెలుసా? గోడలు వింటాయి. ఈ గోడలు ఏం చేస్తాయో తెలుసా? ఆయన కంప్లైంట్ ఇస్తాయి. ఆల్రెడీ ఆయన చెప్పాడు కదా. ఆయన ఏం చెప్పాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను కానీ పెంచి పెద్ద చేసి తిని వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. మీరు చూడండి వాళ్ళ కథ ఏందో. మీరు చెప్పండి వాళ్ళ గురించి. మీరు చూడండి అనగానే ఇప్పుడు ఎవరు అలర్ట్ అయిపోతాయో తెలుసా? ఏమండి ఆకాశము, భూమి, ఏమండి గోడలు, ఏమండి మన ఇంటి పైకప్పు అన్నీ సిద్ధపడిపోతాయి. మనం మాట్లాడుకునే సెల్లులో కూడా మాట్లాడుతూ ఉంటాం. అవి కూడా ఏమండి వింటూ ఉంటాయి. ఎవరు వినలేదులే అని ఏమండి సెల్లులో మాట్లాడుతుంటాం, సెల్లులు చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఆకాశము నుండి నరులను చూచుచున్నాడు. చూడండి, పరిశీలన చేస్తున్నాడు. ఎందుకంటే చూసే చూపు ఆయనకు మాత్రమే ఉంది.
నువ్వు పుట్టేటప్పుడు చూశాడు, నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత చూస్తున్నాడు, నువ్వు పుట్టేటప్పుడు చూశాడు, అప్పుడు చూసి ఏం చేశాడు? నీకు మేలు చేశాడు. అందమైన ముఖం ఇచ్చేశాడు, అందమైన కళ్ళు ఇచ్చేశాడు, అందమైనటువంటి మాటలు ఇచ్చేశాడు, అందమైన ముక్కు ఇచ్చేశాడు. ఫస్ట్ చూసినప్పుడు అలా ఇచ్చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ముక్కు మీద గుద్దుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ముందు చూశాడు, నీట్గా తయారు చేశాడు, భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు చూస్తున్నాడు, ఇప్పుడు పరిశీలనగా చూస్తున్నాడు. చూసి ఏమండి మనము గమనిస్తూ ఉన్నాడు. ఏమని గమనిస్తున్నాడో తెలుసా? నా గురించి వీళ్ళు వెతుకుతున్నారా, నా గురించి వీళ్ళు కనుక్కుంటున్నారా, మాట్లాడుతున్నారా, నా కోసం వీళ్ళు ప్రయాసపడుతున్నారా. ఏమండి ఎవరో చూడాలని కాదు, దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగాలండి. నిజంగా దేవునికి తెలియనిది అంటూ ఏది లేదు. అందుకే ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, మనం పని చేసేది కూడా ఆయన చూస్తున్నాడు. మన మనసులో ఏముందో ఆయన చూస్తున్నాడు. అందుకే ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన కొరకు మనము భయభక్తులు కలిగి బ్రతకాలి. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. మనమేమనుకుంటాం? సేవకుడు చూసేటప్పుడు పని చేస్తాం, ఎందుకంటే సేవకుడు మెచ్చుకోవాలి కాబట్టి. ఏమండి ఆ పక్కింటోళ్ళు చూడాలని పని చేస్తుంటాం, ఎదిరింటోళ్ళు చూడాలని పని చేస్తూ ఉంటాం. ఎవరో చూడాలని పని చేయటం కాదు, ఏమండి దేవుడు చూస్తున్నాడని పని చేయాలి. అదండి మనం నేర్చుకునే జ్ఞానం. అంటే ఎంత గొప్పదంటే ఇది వెర్రి జ్ఞానం కాదు. ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటే నువ్వు ఎంత గొప్పవాడివి అయిపోతావో ఏమండి చెబుతున్నాడు. ఆ వాక్యానికి దానికి ఉన్న బలాన్ని చెబుతున్నాడు. చూడండి మరొక మాట, అదే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 50వ వచనం చూడండి. ఆయన మాటలు, ఆయన జ్ఞానం ఎంత గొప్పదో చెప్తున్నాడు. చూడండి, నీ వాక్యము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఏమనుకుంటున్నారు? వాక్యము, ఈ జ్ఞానం ఏమనుకుంటున్నారు? ఏమండి నువ్వు కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు నువ్వు బైబిల్ చదువు, నీకే అర్థమవుతుంది. ఏమండి బైబిల్ చదివామనుకోండి, నిజంగా ఎంత ఆనందం వేస్తుందో తెలుసా? చాలా ఆనందం వేస్తుంది. విచిత్రం చెప్పమంటారా? నిజముగా ఆదివారము మందిరానికి వచ్చి బైబిల్ తీసి చదువుతామే తప్ప ఇంటికి పోతే తీసి చదువుతామా చెప్పండి? ఇంటికి వెళ్ళిపోతే మన పనులలో మునిగిపోయి అసలు బైబిలే చూసుకోము. మనం కొన్ని సందర్భాలలో తీసుకుంటామేమో కానీ ఏమండి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? అసలు బైబిలే తగలరు. మళ్ళీ తర్వాత ఆదివారం రావాలి, బైబిల్ ఎక్కడుందో ఎత్తుకులాడాలి. అది కూడా ఏడబెట్టింటాడో మర్చిపోయాడు ఈ వారంలో. అప్పుడు బైబిల్ కనబడగానే చూస్తే దాని మీద దుమ్మంతా ఉంటుంది. అప్పుడు ఈ వాళ్ళొక్కేటు ఆ వాళ్ళొక్కేటు 2 దెబ్బలేసి ఆ దుమ్మంతా దులిపి మళ్ళీ సంకన పెట్టుకుని వస్తారు. పోనీ ఇక్కడికి వచ్చినాకన్నా తీస్తాడంటే ఇక్కడికి వచ్చినా తీయడు. అలాగే జిప్పు అలాగే ఉంటుంది. అందుకే కొందరు బైబిల్ ఎలా ఉంటాయో తెలుసా? క్రొత్తగా ఉంటాయి. క్రొత్తగా ఉన్నాయంటే భద్రపరిచినాడు అని అనుకోకండి. చదవలేదు, దాన్ని వాడలేదు. మాకు ఎన్ని బైబిళ్ళు మారిపోయాయో మీకు తెలియదు. ఏమండి నిజంగా చదివి బైబిల్ కొనుక్కునేటప్పుడు ఇంతుంటుంది కదా, ఇప్పుడు ఇంతలా ఉంటుంది మాకు బైబిల్. ఏమైపోయింది? ఉప్పొంగిపోయింది అది. ఏమండి నిజంగానండి బైబిల్ ఎప్పుడు చదువుతూ ఉండాలి. వాస్తవానికి ఒక మాట చెప్తుంటాను, నాకు ఎవరు ఫోన్లు చేసినా నేను ఏ పనిలో ఉంటుందో తెలుసా? ఏమండి రాసుకుంటూ ఉంటాను, బైబిల్ పెట్టుకుంటాను, నోట్స్ పెట్టుకుంటాను. తర్వాత పెన్నులు ఎన్ని ఉంటాయో తెలుసా? ఒకటి బ్లాక్ పెన్ను, ఒకటి రెడ్ ఇంకి, ఒకటి బ్లూ. ఈ 3 పెన్నులు నా అట్ట మీద ఉంటాయండి. రాసుకుంటూ ఉంటాను, చదువుతూనే ఉంటాను, ఆ పాయింట్లు చూసుకుంటూనే ఉంటాను. నిజంగా ఎంత ఆనందం. అప్పుడప్పుడు నవ్వుకుంటుంటాను. మా ఆవిడలే అప్పుడప్పుడు అంటుంటుంది, ఎందుకు నవ్వుకుంటున్నావే అంటది. తెలియదు, నాకు ఆనందం. చదువుతున్నా కాబట్టి నాకు ఆనందం, నాకు సంతోషం. చదువునోళ్ళకి ఏం సంతోషం ఉంటుంది చెప్పండి? వాళ్ళు ఏమనుకుంటారు? పిచ్చోడు అనుకుంటుంటారు. వాళ్ళు పిచ్చోడు నవ్వుకుంటున్నాడు, ఏదో అనుకుంటున్నాడు అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాక్యంలో ఆనందం. అదే భక్తుడు మాట్లాడుతున్నాడు, నీ వాక్యము నాకు ఆనందం, సంతోషం అన్నాడు. చూడండి, సంతోషం. ఏమండి నిజంగా ఆ వాక్యానికి ఉన్నటువంటి బలము, శక్తి ఎన్నోసార్లు చదువుకున్నాం కదా. మరొకసారి చూద్దామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము ముగించుకుందామండి, ముగింపులోకి వస్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అక్కడ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? అందుచేత సమస్త
సమస్త కల్మషమును విర్రవీగుచున్న విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. వాక్యాన్ని చదివితే విర్రవీగుతున్న దుష్టత్వం మనలో నుంచి పోతుందట. చూడండి, లోపల మాని. ఇది మానాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, అది లోపల నాటబడాలి. మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును అదండి సాత్వికముతో అంగీకరించండి. కఠినమైన మాటలు వచ్చాయా? సాత్వికముతో అంగీకరించాలి. ప్రేమగా చెప్తున్నారా? సాత్వికముతో అంగీకరించాలి. అప్పుడే ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు నిజంగా ఎంతో ఆనందం వేస్తుంటుంది. చాలామంది అనుకుంటుంటారు, ఇది నాకే తగులుతుంది, ఇది నాకే తగులుతుంది. అవును, నీకే తగలాలి, మరి నాకు తగలాలి. నాకు కూడా చాలాసార్లు తగిలాయి కాబట్టి మేము మారిపోయాం. సేవకులముగా ఎదుగుతున్నాము. ఎందుకు ఎదుగుతున్నాము? తగులుతుంటాయి. వాక్యంలో చెప్పినప్పుడు తగులుతూ ఉంటాయి. తగిలినప్పుడు మనం వెంటనే అర్థం చేసుకోవాలి, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నన్ను కోపంతో హెచ్చరిస్తున్నాడు. ఈ భావనలోకి మనం వచ్చామనుకోండి, ఆ ప్రేమ అన్నది అభివృద్ధి చెందుతుంది. అందుకే చెబుతున్నాడు, చెబుతూ లోపల నాటబడినటువంటి ఈ వాక్యము నీ ఆత్మలను రక్షిస్తుంది, నా ఆత్మను రక్షిస్తుంది. ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమే మహాజ్ఞానపు గ్రంథం. మహాజ్ఞానం 66 పుస్తకాలు కలిగినటువంటి దివ్య జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్. ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటలే మనం నేర్చుకోవాలి. అందుకే చెబుతూ భక్తుడు మాట్లాడుతూ మరొక మాట చూడండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఆ వాక్యము ఎప్పుడైతే లోపల నాటబడుతుందో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, సాత్వికముతో అంగీకరిస్తావో, ఇప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అన్నాడు. చూడండి, నిజముగా ఈ వాక్యము నీకు హృదయములో ఎందుకు నాటబడాలో తెలుసా? పాపము చేయకుండునట్లు. భక్తుడు మాట్లాడుతున్నాడు, నీ వాక్యము నా హృదయములో ఉంటే తండ్రి నేను పాపము చేయకుండునట్లు అన్నాడు. చూడండి, నేను పాపము చేయకూడదు అంటే వాక్యము మనలో ఉండాలి. మనం ఏంటంటే వాక్యం తప్ప అన్నీ మన హృదయంలో పెట్టుకుంటాం, మన మైండ్లో పెట్టుకుంటాం. ఇప్పుడు అన్నీ మన మైండ్లో పెట్టుకున్న తర్వాత ఎక్కడ ప్రశాంతత ఉంటుంది చెప్పండి? అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు, అన్న నాకు ఈ ఇబ్బందినా, నాకు ఆ ఇబ్బందినా, ఆ కష్టాలున్నా, ఈ కష్టాలున్నా, ఆ ఎదిరింటోళ్ళతోనన్నా, ఈ ఎదిరింటోళ్ళతోనన్నా, వాళ్ళు అలా అన్నారన్నా, వీళ్ళు ఇలా అన్నారన్నా. ఎందుకన్నారు చెప్పు? నువ్వు మైండ్లో అందరీ పెట్టుకున్నావు, వాక్యం ఒకటి పెట్టుకోలేదు. అది వాక్యం పెట్టుకున్నావు అనుకోండి, మైండ్లో వాక్యం హృదయంలో పెట్టుకున్నావు అనుకోండి, అస్సలుకి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవు. నువ్వు అందరిది పట్టించుకుంటున్నావు. ఈరామంటే అందరిది కావాలనుకుంటే ఇప్పుడు నిన్ను అక్కడ లేకుండా చేసేస్తారు. అవునా కాదా చెప్పాలి? అందుకే వాక్యం ఉంటే ఇంకొకటి ఏంటంటే, వాక్యము మనలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే పాపము తీసేసుకోవాలి. అది యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపములను తీసివేయుటకు ఆయన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాను. ఇంతకు యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు? వాక్యమే. ఆ వాక్యమే సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి అన్నట్టు. చూడండి, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదములు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ముగించుకుందాం. అక్కడ చెప్తున్నాడు బుద్ధి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నవి. ఆ వాక్యమే మహాజ్ఞానం. దేవుని యొద్ద నుంచి వచ్చింది. దేవుని యొద్ద నుంచి వచ్చిన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అలాంటి జ్ఞానము వద్దకు వచ్చినటువంటి మనము ఈ జ్ఞానంలో గొప్పగా ఎదగాలి అని, అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలి తప్ప మనము తగ్గిపోకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు, ముందుకు సాగిపోవాలి. కనుక సమయాన్ని అలాగే
మరి మన ఆయుష్కాలాన్ని దేవుని కోసము హెచ్చించి ఆయన పనిలో ఎల్లప్పుడూ మనము సిద్ధ మనస్కులమై ఉండాలి. ఉన్నటువంటి మనము నమ్మకంగా మరణం వరకు, చివరి వరకు నిజంగా వాక్యంలో ఆనందించే వారిగా మనం ఎల్లప్పుడూ ఉండాలి. అందుకే సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయంటే అవి క్రీస్తునందే ఉన్నవి. ఆ సర్వ సంపదలు దొరికిన వాడు ఏం చేస్తాడంటే ఆనందపడిపోతాడు, సంతోషపడిపోతాడు, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. కాబట్టి అలాంటి సర్వ సంపదలకు మనమందరం కూడా వారసులము కావాలి. భూమి మీద ఏమండి ఎంతో డబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి, రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. అవి మాత్రం శాశ్వతం కాదు. శాశ్వతమైనటివి ఏంటి అంటే దేవుని మాటలు, దేవుని ఆలోచనలు, ఈ వాక్యమే సర్వ సంపదలు. దీన్ని సంపాదించుకోవడానికి మనం అందరం ప్రయాసపడదాం. ఇప్పటికే ఎన్నో లేఖనాల పరిశోధనలు, ఎన్నో బహిరంగ సభలు, నిజముగా సిబిటి క్రీస్తు సంఘం మైదుకూరు ద్వారా మరి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యపోయే సంగతి, మియాపూరు సీనన్న గారితో కూడా నవంబర్ 4, 5 డేట్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఇంకా ఆయన డేట్లు టైటిల్స్ ఇవ్వడమే. అనంతరము మరి వచ్చే ఎండల కాలంలో ఉపేందర్ అన్న గారితో కూడా ఇక్కడ మీటింగ్ చేయడానికి మరి సిద్ధపడుతున్నాం. కానీ ప్రతి మీటింగ్లో అది చిన్న మీటింగ్గా, అది పెద్ద మీటింగ్గా అనుకోకుండా మీ వంతు సహకారాలు మాత్రము సర్వ సంపదలు మీరు సంపాదించుకోవాలంటే అందులో పాలిభాగస్తులుగా ఎప్పటికీ ఉండాలి. ఏమండి నిజంగా దేవుడు మనకి ఏది కొదవ చేయలేదు కదా, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ ఆరోగ్యంతో దేవుని పనిలో మనం అందరం పాలిభాగస్తులం అవుదాం. అలాంటి ధన్యత, అలాంటి కృప మరి సంఘమునకు, మరి దేవుని పిల్లలకందరికీ దేవుడు ప్రసాదించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, కొన్ని మాటలు మాత్రమే ఎదుగునైనా నీ పిల్లలకు అందించాము నాయన. మరి ఫలింప చేయండి, మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి. నీ వాక్యమే మాకు సర్వ సంపదలు అని ప్రతి ఒక్కరము మేము అనుకొని వాక్యంలో ఎదుగుటకు సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో పురుషులు మరి ఒక చక్కని పాట పాడుతుండగా మన ఏవులను దేవునికి సమర్పించుకున్నాం.